అండ్ సత్యనారాయణ గారు హూజ్ అంటే కథలు కల్పితం రాయడం వేరు, అదొక ఆర్ట్. బట్ కప్పిపుచ్చేద్దామన్న చరిత్రని ధైర్యంగా ముందుకు తీసుకురావడం, అది కూడా ఉన్నట్టు చెప్పడం అనేది మరో లెవెల్ అనమాట. సో అందులో నన్ను ఒక చిన్న భాగం చేసినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను. అలాగే వెరీ నేను ప్రతిసారి హ్యాపీ అని చెప్పాలంటే నాకు మన కంటెంట్ గుర్తొస్తుంది, అది హ్యాపీ ఎలా అవుతుందని అనిపిస్తుంది నాకు. బట్ ఒక ఆనందం ఏంటంటే మొత్తానికి అందరికీ తెలియబడు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ పొలిటికలీ, బట్ చాలా దీన్ని కవర్ చేస్తారు బయటపడకుండా ఇప్పటిదాకా. ఫర్ డెకెట్స్, దశాబ్దాల తడబడి దాన్ని కప్పేశారు, యూనో. బట్ ఇట్స్ సంథింగ్ వీ ఆల్ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్. మనకి దీని గురించి విజ్డమ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు కానీ నేను అదే ఇందాక ప్రెస్ మీట్లో కూడా ద సేమ్ థింగ్. ఇఫ్ యూ డోంట్ నో వేర్ యూ కమ్ ఫ్రమ్, మీరు ఇప్పుడు ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలనేది ఎలా తెలుస్తుంది? ఎంత దూరం వచ్చాము, ఎంత దూరం వెళ్ళాలి అనేది దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ఈచ్ అదర్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నో వాట్ హ్యాపెన్. మనం ఈరోజు ఏదన్నా ఆడపిల్లని అనుకోండి, మనం వీ నో హైదరాబాద్ వాజ్ అ ప్రిన్స్లీ స్టేట్. హైదరాబాద్ అంటే జస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా కాదు, మద్రాస్ ఉండింది చాలా. ఇట్ వాజ్ అ బిగ్. సో చాలామందికి, నాకు కూడా ఏదో అలా వేగ్గా తెలుసు. కానీ లాట్ ఆఫ్ నా జనరేషన్ నేను ఐఎమ్ mid-80s బాండ్, నా తర్వాత వాళ్ళకి నా ముందు వాళ్ళకు కూడా ఒక 80s నుంచి చాలామందికి చాలా విషయాలు తెలీదు. ఫర్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దట్ మనకంటే హైదరాబాద్ స్టేట్కి స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత వచ్చింది. ఆ సంవత్సరంలో ఏం జరిగింది అనేది రజాకార్ మూవీస్. సో అంత బేసిక్ హిస్టరీ కూడా మనం తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు ఈ సినిమా చూడడం, ఇట్ హ్యాస్ టు బీ అ మస్ట్. ఐ థింక్ గవర్నమెంట్స్ వస్తూ ఉంటాయి, పోతుంటాయి, బట్ మన హిస్టరీ హ్యాస్ బీన్ దేర్. అది జరిగింది కాబట్టి ఏ గవర్నమెంట్ ఉన్నా ఇది ఒక మస్ట్ అండ్ షుడ్గా అందరికీ చూపించాలి. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని. దట్స్ వాట్, నాట్ బికాజ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఐఎమ్ దేర్ ఓన్లీ ఫర్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్, బట్ ఐఎమ్ యాజ్ సంబడీ హూ బిలాంగ్స్ టు దిస్ ప్లేస్. ఈ సినిమా తప్పకుండా అందరూ చూడాలి. అరే సరే నువ్వు ఆంధ్ర నుంచా, తెలంగాణ నుంచా, అది కూడా కాదు. ఇది భారతీయ హిస్టరీ, రైట్ ఫ్రమ్ పటేల్ గారి నుంచి, సర్దార్ పటేల్, హౌ కీన్ ఆపరేషన్ పోలో. I don't even remember reading it in my history, so-called history books. I read about every person. నాకు నా చరిత్రకి సంబంధం లేని వాళ్ళ గురించి కూడా, ఢిల్లీలో ఏం జరిగింది, ఔరంగజేబు, లక్నోలో ఇక్కడ ఏం జరిగింది ఎందుకు చెప్పట్లేదు మాకు.